హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత సిరీస్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి మీకు చూడంగానే అర్థమైంటుంది, తమిళ చూడంగానే. సో వీడియో మొత్తం చూడండి, మిస్ అవ్వకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో మొత్తం అర్థమవుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి ప్లీజ్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోస్ కూడా పూర్తిగా చూడండి. నచ్చితే కన్నా ప్లీజ్ ఒక కామెంట్ పెట్టండి, ఎలా ఉందో. మీరు కామెంట్ ఇస్తే అది మాకు ఒక పెద్ద బూస్టింగ్ అనమాట. సో ఇంకా టైం వేస్ట్ చేయకోకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. మనకి చాలా మెసేజెస్ కానీ మనము లేదంటే మనం యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఇన్స్టా ఓపెన్ చేసినా మనకి డైలీ చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి. సో ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎవరికైనా కొంచెం ఉంటుంది కదా, ఓకే ఇంట్లో ఉండి రోజుకి ఇంత ఏం చేయొచ్చు అంటే కానీ ఎవరైనా ఏ హౌస్ వైఫ్ అయినా ఓకే ఏముంది చేస్తే మనకి దేనికో ఒకదానికి అమౌంట్ అనేది వస్తుంది కదా అని చెప్పి చేయడానికి అనేది మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం కదా. అలాగే నాకు కూడా ఒక వాట్సాప్లో అయితే మెసేజ్ అయితే వచ్చింది. సో వాళ్ళకి నాకు తెలియదు నా నెంబర్ ఎలా వచ్చిందో, వాళ్ళకి ఎక్కడి నుంచి తీసుకున్నారో ఏం తెలియదు. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్కి చూస్తున్నారా, ఇట్లా నేను ఇట్లా హెచ్ఆర్ని సమ్ ఆఫ్ కంపెనీ అని చెప్పేసి వచ్చింది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కన్నా ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కదా, మనం ఫ్రీ టైంలో ఉన్నప్పుడు చేసేసుకోవచ్చు అని చెప్పి, అవును నేను వర్క్ ఫ్రమ్ హోమ్కి చూస్తున్నా ఎస్ అని చెప్పి చెప్పానమాట. అయితే వాళ్ళు అన్నారు మీరు ఫ్రీ టైంలోనే ఏం చేసుకోవచ్చు, కేవలం ఒక 5 to 6 అవర్స్లో టైం స్పెండ్ చేస్తే చాలు, మీకు ఎక్కువ దీని మీదనే ఫోకస్ వస్తుంది, వేరే వర్క్ చేస్తూ కూడా మీరు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేయొచ్చు, ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు, మీరు వేరే జాబ్ చేస్తున్నా కూడా చేయొచ్చు అని చెప్పి చెప్పారు. ఓకే ఇదేదో బాగుంది కదా, సో మనం ఎలాగో జాబ్ చేస్తూ కూడా ఇది చేయొచ్చు అంటే మనకి ఓకే జాబ్ అయిపోయినాక ఫ్రీ టైం ఉంటాం కదా, ఓ 3 to 4 అవర్స్ అంటే మనకి 7కి అయిపోయినా 7 నుంచి 9:30 మనం పడుకునే లోపు అయితే చేయొచ్చు కదా అని చెప్పి ఓకే అనుకున్నాం. అయితే వాళ్ళైతే ఫస్ట్ దీనికి నేను డబ్బులు ఏమైనా పే చేయాలా అని అడిగాను. అయితే డబ్బులు అయితే ఏం పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పారు. అలా అయితే ఇంకేముంది సరే అని చెప్పి ఓకే అని చెప్పాను. జస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక లింక్ పంపిస్తారు, ఆ లింక్ మీద క్లిక్ చేసి మనము రివ్యూస్ ఇవ్వాలి వాళ్ళకి. సో ఇదే మీరు పార్ట్ టైం జాబ్కి మీరు రివ్యూస్ ఇస్తే మేము 150, 200 అలా ఒక రివ్యూకి అలా ఇస్తాము, మీరు ఆ రివ్యూ ఇచ్చినది మాకు స్క్రీన్ షాట్ తీసి పంపివ్వాలి అని చెప్పి చెప్పారు. ఓ ఇదేదో బాగుంది, ఈజీనే కదా అని చెప్పి ఓకే అని చెప్పాను. ఫస్ట్ అయితే నాకు ఒక లింక్ అయితే వచ్చింది, అదేదో ప్రోడక్ట్స్ది. సరే అని చెప్పి జస్ట్ దాన్ని ఒక లైక్ చేయండి, ఒక రివ్యూ ఇవ్వండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అంటే సరే ఓకే లైకే కదా అని చెప్పి నేనైతే లైక్ చేశాను. రివ్యూస్ అయితే ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే మనకు ప్రోడక్ట్ అయితే తెలియదు కదా. సో లైక్ చేశాను, లైక్ చేసి స్క్రీన్ షాట్ పెట్టాను. ఓకే మీకైతే దీనికైతే 200 ఇస్తాము, మీ ఫోన్పే నెంబరు, బ్యాంక్ అకౌంట్, మీ నేమ్, ఫుల్ నేమ్ అన్నీ ఐఎఫ్ఎస్సి కోడ్ అన్నీ సెండ్ చేయండి అని చెప్పి పంపించారు. సరే అని నేను పంపించేశాను. దానికి నాకు అమౌంట్ అయితే వాళ్ళు వేశారు. ఫస్ట్ 150, 200 అయితే వేశారు. అలాగే మళ్ళీ వచ్చేసి వాళ్ళు ఒక లింక్ పెట్టారు, ఆ లింక్ సెండ్ చేస్తే టెలిగ్రామ్కి వెళ్ళిపోద్ది. సో టెలిగ్రామ్లో ఒక గ్రూప్ ఉంటుంది వీళ్ళకి, అది అందులో మీరు జాయిన్ అవ్వండి, మిమ్మల్ని వేరే వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు, సమ్ నేమ్ ఏదో చెప్పారు, గైడ్ చేస్తారు. సో వాళ్ళు చెప్పినట్టు మీరు చెయ్యండి, స్క్రీన్ షాట్ తీసి పంపించండి, వాళ్ళు మీకు అమౌంట్ వేస్తారు అని చెప్పి చెప్పారు. సరే ఓకే అని చెప్పి టెలిగ్రామ్ గ్రూప్లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఓకే వాళ్ళు కూడా ఆ గ్రూప్లో లింక్స్ పెడుతున్నారు, మనకైతే పర్మిషన్ ఇవ్వరనమాట అప్పుడే. గ్రూప్లో మెసేజ్ చేయడానికి డైరెక్ట్ పర్మిషన్ ఇవ్వరు, దానికి కొంచెం రూల్స్ ఉంటాయంట. ఆ రూల్స్ కొన్ని టాస్క్లు మనం చేసిన తర్వాతనే మనల్ని గ్రూప్లో మనకి పర్మిషన్స్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేస్తారంట. సో ఓకే అని చెప్పి నాకు ఏదైతే టాస్క్లు ఇస్తారో ఆ టాస్క్లు నేను లైక్లు కొట్టేసి పర్సనల్గా ఎవరైతే నాకు టెలిగ్రామ్లో గైడ్ చేస్తారో ఆ పర్సన్కి సెండ్ చేశాను. అలా చేస్తే ఒక్క టాస్క్‌కి 50 ఇస్తారు. అలా 4 టాస్క్ చేస్తే గన
200 పే చేస్తారు మనకి. అలా 4 టాస్క్ తర్వాత మళ్ళీ ప్రీపెయిడ్ టాస్క్ అని చెప్పి ఒకటొస్తది. అది నేను మీకు పక్కన నేను స్క్రీన్‌షాట్ చేసి మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ పక్కన ప్లే చేస్తాను. ఇలా ఫస్ట్ హాయ్ అని చెప్పి మెసేజ్ పెడతారు. సో, ఇలా పంపిస్తారనమాట. మన డీటెయిల్స్ అడుగుతారు. మీరెక్కడుంటారు? ఏం చేస్తారు? మీరు మ్యారీడా? మీ ఏజ్ ఎంత? మ్యారేజ్ అయితే జాబా? హౌస్ వైఫా? ఇట్లా అన్నీ అడుగుతారనమాట. అన్నీ అడిగిన తర్వాత మనం చెప్తే వాళ్ళు ఇట్లా టాస్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లా చేయొచ్చు అని చెప్తారు. వాళ్ళైతే ఫ్రీ టైమ్ చేయొచ్చు అని చెప్తారు. కానీ వాళ్ళు టాస్క్‌లు ఇస్తారు. ఆ టాస్క్‌కి టైమ్ ఇస్తారు. ఆ టైంలోపు మాత్రమే మనము టాస్క్ అనేది ఫినిష్ చేసి వాళ్ళకి స్క్రీన్‌షాట్ పంపియాలి. సో, ఫ్రీ టైమ్‌లో అని ఊరికే చెప్పారు కానీ ఫ్రీ టైమ్‌లో అయితే కాదిది. సో, ఇలా కొన్ని మధ్య మధ్యలో అయితే ప్రీపెయిడ్ టాస్కులు కూడా ఉంటాయి. సో, అవన్నీ కూడా చేయాలి. అలా వస్తుందనమాట. సరే అది అయితే మనము ప్రీపెయిడ్ అంటే కన్నా డబ్బులు పే చేయాలి. అది నేను అడిగాను ఫస్ట్ ఏంటి డబ్బులు పే చేసేది కాదని చెప్పారు కదా! మళ్ళీ ఎందుకు డబ్బులు పే చేస్తున్నారు అంటే, మీరు ఇలా పే చేస్తే డబ్బులు పే చేస్తే ఒక ఇప్పుడు మీకు 150 ఇచ్చేది ఎక్కువ అమౌంట్ రావచ్చు. అంటే ఇప్పుడు మీరు ఒక పర్ డేకి 5,000, 6,000 అట్లా మీరు డబ్బులు పే చేస్తే అంతకు మించి సపోజ్ ఇప్పుడు మీరు 1,000 పే చేశారనుకోండి. 2,000, 25, 3,000 అలా కూడా ఇస్తాము అని చెప్తారు. 4,000 పే చేస్తే 8,000, 12,000 అట్లా ఇస్తామని చెప్పారు. ఓకే. ట్రస్ట్ చేయొచ్చా అంటే మీకు వస్తది. అట్లాంటివి ఏం లేదు. చూడండి గ్రూప్‌లో చాలా మీరు గ్రూప్‌లో చూసిన తర్వాతే మాకి పే చేయండి అని చెప్పారు. ఓకే. ఇదేదో సరే చూద్దాం అని చెప్పి ఫస్ట్ ఒక 2 డేస్ అయితే నేను ఎటువంటి పే అయితే నేనేం చేయలేదు. జస్ట్ నార్మల్ టాస్క్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోతా. వాళ్ళు అడుగుతున్నారు. మీరు నార్మల్ టాస్క్ మాత్రమే చేస్తున్నారు. ఇలా చేస్తే మేము గ్రూప్ నుంచి రిమూవ్ చేస్తాము. మీరు యాక్టివ్‌గా ఉండాలి. ప్రీపెయిడ్ టాస్క్‌లు కూడా చేయాలి. అప్పుడైతేనే మిమ్మల్ని మేము గ్రూప్‌లో పర్మిషన్స్ ఇస్తాము యాడ్ చేసుకోవడానికి. లేదు అంటే మేము రిమూవ్ చేస్తాము అది ఇది అని చెప్పారు. సరే అని చెప్పి నాకు కొంచెం భయమేసింది. డబ్బులంటే పే చేయాలా? వద్దా? ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? మళ్ళీ రిమూవ్ చేస్తామంటున్నారు అని చెప్పి మా ఫ్రెండ్‌ని కాంటాక్ట్ అయ్యాను. మా ఫ్రెండ్ ఇంతకుముందు చెప్పినింది. సో, ఇట్లా అని చెప్పి తనని కాంటాక్ట్ అయితే చెప్పింది. "వద్దు నా మనీ పే చేయకు అది అంతా ఫ్రాడ్. ఫస్ట్ మనం అమౌంట్ పే చేస్తే మళ్ళీ మనకు అమౌంట్ ఏస్తారు. అట్లా కొంచెం అమౌంట్ వరకు మాత్రమే వేస్తారు. తర్వాత వచ్చేసి ఏ అమౌంట్ వెయ్యరు వాళ్ళు. మనల్ని డైరెక్ట్ రిమూవ్ చేసేస్తారు. అట్లా కొంచెం 1,00,000, 2,00,000 అట్లా పే చేపించుకొని రిమూవ్ చేసేస్తారంట. ఎలాగో నాకైతే ముందు తెలిసింది కాబట్టి ఓకే. నేను డబ్బులనేది పే చెయ్యలేదు. సరే ఈ ఫ్రెండ్ కాదని ఇంకొక ఫ్రెండ్‌ని కూడా కాంటాక్ట్ అయ్యాను. తను చెప్పింది. తనకు కూడా సేమ్ ఇలానే వచ్చిందంట. అయితే తనైతే ఫస్ట్ 1,000, 2,000 అట్లా పే చేస్తే అమౌంట్ వచ్చింది కదా అని చెప్పి అట్ ఏ టైమ్ 1,00,000 పే చేసిందంట. 1,00,000 పే చేసిన తర్వాత అసలు గ్రూప్‌లో అయితే రిమూవ్ చేయలేదంట. కానీ టాస్క్‌లు ఇవ్వట్లేదంట. టాస్క్‌లు పే చేసిన దానికి అమౌంట్ ఎయ్యట్లేదు. అసలు అడిగితే రిప్లై ఇవ్వట్లేదు. ఏమీ ఇవ్వట్లేదంట. అట్లా 2 డేస్ తర్వాత రిమూవ్ చేసేసారంట. సో, 1,00,000 అయితే ఇట్లా లాస్ అయ్యాను అని చెప్పింది. నాకు సరే అమ్మో! థాంక్ గాడ్ నేనైతే నిజంగా సేఫ్ ఇలాగో అమౌంట్ అయితే పే చేయలేదు. నాకైతే అమౌంట్ అయితే 1 డేకి 600 అట్లా వచ్చింది. బట్ నేను అది ఓన్లీ టాస్క్‌లు చేసినందుకే. తర్వాత నేనైతే ఏ అమౌంట్ పే చేయలేదు. వాళ్ళు నన్ను రిమూవ్ చేసేసారు గ్రూప్ నుంచి. థాంక్ గాడ్ నేనైతే అమౌంట్ అయితే పే చేయలేదు. ఓకే. నమ్మి పే చేసుంటే నిజంగానే మనం కూడా మోసపోయేవాళ్ళము అని చెప్పి అలా అనుకున్నా. ఓకే. నాకైతే ఏదో ఫ్రెండ్స్ సజెషన్స్ ఇవ్వడం వల్ల నేనైతే తప్పించుకున్నా. అంటే డబ్బులు పే చేయకోకుండా లాస్ అవ్వకుండా పోయినా. అట్లా ఎంతమంది డబ్బులు లాస్ అవుతున్నారు. ఎంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చాలామంది హౌస్ వైఫ్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంట్లో ఉండి వర్క్ చేసుకునేవాళ్ళు లేదా స్టూడెంట్స్ కాలేజ్‌కి వెళ్ళే స్టూడెంట్స్ ఇట్లా వాళ్ళకి ఇచ్చే పాకెట్ మనీ పెట్టడము. ఇట్లా ఇంతమంది దగ్గర నుంచి ఎట్లా మోసం చేస్తున్నారో చూడండి అసలు. సమ్‌టైమ్స్ మనము వాళ్ళు లింక్ పంపించే లింకు క్లిక్ మీద చేసినా కూడా మన అకౌంట్ అంతా ఉన్న డబ్బులంతా కూడా పోతుంది. సో, ప్లీజ్ దయచేసి ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అంటే అస్సలు నమ్మకండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటేనే అంత ఫ్రాడ్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటేనే ఫ్రాడ్ అసలు. ఎవ్వరు నమ్మకండి. కొందరు పెన్సిల్స్, పెన్నులు, ఈ ఒత్తులు మనము కాటన్ తీసుకొని ఒత్తులు చేసేటివి, ప్యాకింగ్ అని అన్నీ చెప్తారు.
మనమే డబ్బులు పే చేయాలి. ప్లీజ్ దయచేసి ఎవ్వరు కూడా ఇలాంటివి నమ్మి మోసపోకండి. మీకు ఒకవేళ నిజంగా ఇంట్రెస్ట్ ఉండి జాబ్ చేయాలనే ఆపర్చునిటీ ఏదన్నా మీకు ఉంది అంటే మనకి వెబ్సైట్స్ ఉన్నాయి, నౌకరీలో అప్లోడ్ చేసుకోండి. మంచి కంపెనీస్ వస్తాయి, దాంతో కూడా చూసుకొని కంపెనీస్ రివ్యూస్ అన్నీ చూసుకొని జాయిన్ అవ్వండి. అదే బెస్ట్. వర్క్ ఫ్రమ్ ఆఫీసే చాలా వరకు బెస్ట్. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చిన్న చిన్న జాబ్స్ అన్నీ కూడా ఫ్రాడే అండి. అది కూడా మనల్ని డబ్బులు పే చేయమంటే అస్సలు పే చేయకండి, అవంతా ఫ్రాడ్. సో నేను చెప్పే వీడియో అయితే ఇదే అనమాట. సో ఇట్లా ఎంతమంది లాస్ అవుతారో చూడండి. ప్లీజ్ మన వీడియోని అందరికీ రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇదేదో నా కోసమనే కాదు, నాలాగా చాలామంది మోసపోతారు. సో వాళ్ళకు కొంచెమన్నా నాలెడ్జ్ వస్తుంది. నాకేంటంటే ఫస్ట్ దీని గురించి ఏమీ తెలియదు. నేను కూడా చాలా డబ్బులు పే చేయాలా వద్దా అనే డైనమాలోనే ఉన్నాను. సో మా ఫ్రెండ్స్ని ఇలా కాంటాక్ట్ అవ్వడము, అట్లా ఒక 4-5 కాంటాక్ట్ అయితే కానీ నాకు దీని మీద ఓకే ఇది ఇలా ఉంటుంది, ఇలా ఫ్రాడ్ అని అయితే నాకు తెలిసింది. తర్వాత నేను యూట్యూబ్లో అలా కూడా చాలా చూశాను, చాలామంది చెప్తున్నారు, కానీ అయినా కూడా మోసపోయే వాళ్ళు చాలామందే ఉన్నారు. సో ఇంకా కొంతమందికి తెలియదు దీని గురించి, నమ్మి బ్లైండ్గా మోసపోతున్నారు. సో మన వీడియోని ప్లీజ్ అందరికీ రీచ్ అయ్యేలా చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా చేయండి. ఇలా మీకు ఏదన్నా వస్తే గానో ప్లీజ్ అవాయిడ్ చేయండి. నెంబర్ వీలైతే వాళ్ళ నెంబర్ బ్లాక్ చేయండి, నమ్మద్దు. మనకి యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ కొందరు యూట్యూబర్స్ చేస్తూ ఉంటారు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు. ఇలా చేయండి, వీళ్ళు నమ్మచ్చు, ట్రస్టెడ్ అని చెప్పి. సరే వీళ్ళు మనం వాళ్ళ వీడియోస్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం కాబట్టి వాళ్ళు చెప్తే మనం నమ్మేస్తాము. సరే అని చెప్పి వాళ్ళు దాంతో జాయిన్ అయ్యి ఇట్లా డబ్బులు పే చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏదో చేస్తాము. బట్ అది కూడా మనకి మోసం అనమాట. సో యూట్యూబర్స్ కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోట్ చేసినందుకు వాళ్ళకి డబ్బులు వస్తుంది యూట్యూబర్స్కి. సో అందువల్ల వాళ్ళకి కావాల్సిన డబ్బుల కోసం వాళ్ళు ప్రమోట్ చేస్తారు. దానివల్ల అలా నమ్మి మనము వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఆ లింక్స్ క్లిక్ చేసి జాయిన్ అయ్యి వర్క్ చేసిన డబ్బులు ఇవ్వకపోవడము, లేదంటే మనం డబ్బులు పే చేయడము, ఇలా మోసపోతాము. అలా మోసపోయిన తర్వాత వాళ్ళని రీచ్ అయ్యి చెప్తే కన్నా ఏమో మాకు తెలియదు ఇట్లా అని చెప్పి సైడ్గా మేము ఏదో ప్రమోట్ చేస్తాము అంతవరకే అని చెప్పి మేము చెప్పాం కదా, మళ్ళీ వీడియోలో మళ్ళీ ఒక మాట వదులుతారనమాట. మేము చెప్పాం కదా మీకు ఇష్టమైతేనే జాయిన్ అయ్యండి, చూసుకొని అమ్మండి, అది ఇది అని చెప్పి సింపుల్గా ఎస్కేప్ అవుతారు. సో వాళ్ళు సేఫ్, వాళ్ళు జస్ట్ వాళ్ళకి కావాల్సిన డబ్బులు వచ్చింది వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ లాస్ అయ్యేది మనకి ఏంటంటే ఒక హోప్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏదో ఈ డబ్బులు వస్తే కన్నా ఏదో ఒక దానికి మనకి యూజ్ అవుతుంది కదా, ఖాళీగా ఉండడం కంటే ఇలా వర్క్ ఫ్రమ్ హోమే కదా, ఇంట్లో ఉండి చేయొచ్చు కదా, దీంట్లో మనం చేసినా కూడా ఓకే, లాస్ అవ్వడం తప్ప ఏమీ ఉండదు. సో ఎవరైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఏ యూట్యూబర్స్ చేసినా కూడా దయచేసి అయితే నమ్మకండి. అవన్నీ కూడా ఫ్రాడ్. వాళ్ళకి కావాల్సిన ప్రమోషన్ డబ్బులు అయితే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలాగే చాలామంది శారీస్ బిజినెస్ అని, ఆ బిజినెస్ అని, ఈ బిజినెస్ అని కూడా అంటారు. అవి కూడా మీరు చెయ్యకండి, అవన్నీ కూడా రిస్క్. నేను దాని గురించి కూడా మీకు ఒక వీడియో చేస్తాను. అది నేనే ఫేస్ చేశాను స్వయంగా, అది కూడా. సో శారీస్ సేల్స్ చేయడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఏంటనేసి, సో అది కూడా మీకు ఒక వీడియో అయితే తీసి పెడతాను. సో ప్లీజ్ ఎవ్వరు కూడా నమ్మకండి, నేను చెప్పేది ఇదే. ఇంకా మీరు నమ్మి ఓకే మేము ట్రస్టెడ్, వీళ్ళ బ్లాగ్స్ ఎప్పటి నుంచో చూస్తున్నాము మాకు తెలుసు అని చెప్పి మీరు నమ్మి జాయిన్ అయ్యారా, అది మీ ఇష్టం. ఇంకా నేనేం చేయలేను, నేను చెప్పేది అయితే చెప్పాను. ప్లీజ్ నన్ను ట్రస్ట్ చేసే వాళ్ళు కొంచెం మందన్నా ఉంటారు కదా, సో నా వీడియోస్ చూసి, సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే దయచేసి మీరైతే యాక్సెప్ట్ చేయకండి, ప్లీజ్ అవాయిడ్ దట్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. అలాగే మన ఇన్స్టా పేజ్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. సో నేను ఇన్స్టా పేజ్ కూడా లింక్ మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.